హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, హెల్త్కి అయితే చాలా మంచిది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో 1.5 కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసుకున్నాను. దీంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా వేసుకోవాలండి. వాటర్ అనేది ఇన్ని అని క్వాంటిటీ ఏమీ ఉండదు. మీకు ఎన్ని పడతాయి అనుకుంటే అన్నిటిని వేసుకొని పిండి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. మనం 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు బెల్లం, అలానే 1 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. చూడండి, బెల్లం మొత్తం ఈ విధంగా కరగాలి. కరిగి ఒక మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లోకి కొంచెం అంతా యాలకుల పొడిని అయితే వేసుకుంటున్నాను. యాలకుల పొడి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. యాలకుల పొడి వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. బెల్లం పాకం బాగా మరిగిన తర్వాత లైట్గా తీగ ఫామ్ అయ్యి జిగురుగా తగిలితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న ఈ గోధుమ పిండిని అయితే మనం గరిటెతో వేసుకునేటప్పుడు గరిటెని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. లేదు అంటే చుక్క ఆయిల్లో పడి ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. ఈ టిప్ని అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మనం పిండి వేసేటప్పుడు బాగా పైనుంచి కింద వరకు పిండిని కలుపుకొని గరిటెని అడుగును తుడుచుకుంటూ ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే చక్కగా వస్తుంది. ఆయిల్లో చుక్క పడకుండా నీట్గా అయితే వస్తుంది. మనం గరిటెని క్లీన్ చేయకుండా వేసినట్టయితే ఆయిల్లో చుక్క పడి ఆయిల్ అంతా కూడా పాడైపోతుందండి. చూడండి, ఇక్కడ పిండి మనకి చక్కగా బెలూన్ లాగా పూరి ఎలా పొంగుతుందో అలా పొంగుతున్నాయి కదా ఇవి. వాటిని అయితే ఇలాగా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకున్నానండి. ముందుగా బెల్లం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బెల్లం పాకంలోకి వీటిని అయితే వేసుకొని బెల్లం పాకం అంతా కూడా పట్టించుకోవాలండి. బెల్లం పాకంలో వీటిని అయితే ఎక్కువసేపు వదిలేయకూడదు. ఎక్కువసేపు వదిలేస్తే నానిపోయి మెత్తగా అయిపోతాయి. అటు ఇటు డిప్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోవటమే అండి. ఎంతో టేస్టీగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఇన్స్టెంట్ అండ్ హెల్దీ గోధుమ పిండి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. మరి ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.